ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం జల్లేపల్లి గ్రామస్తులు విషజ్వరాలు విరేచనాలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి మాలతి ప్రత్యేక వైద్య బృందంతో జల్లేపల్లి గ్రామాన్ని సందర్శించారు. గత కొంతకాలంగా వర్షాలు కురిసి నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య లోపంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. పారిశుద్ధ్యం ప్రాధాన్యతను గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామంలో పైప్ లీక్ అయిందని, వాటిని వెంటనే సరిచేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులు కోరారు. ఈ జల్లేపల్లి ఊళ్ళో జ్వరాలు వస్తున్నాయి అనేటువంటి సమాచారంతో నేను తర్వాత నా స్టాఫ్ ఇక్కడ తిరుమలపాలెం మెడికల్ ఆఫీసరు, తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసరు, మన భగీరథ ఈ గారు, పుష్పలత గారు, తర్వాత తిరుమలపాలెం ఎంపీడీఓ గారు, మరి మా సిబ్బంది, తర్వాత ఇక్కడ ఈ ఊరి పెద్దలు వీళ్ళంతా కూడా మేము ఈ పక్కన ఉన్నటువంటి మల్సూర్ అనే అతనికి జ్వరం వచ్చింది. ఆ మల్సూరు వాళ్ళ ఇల్లు చూసాము, ఏంటి పరిసరాలు చుట్టుపక్కల ఈ శానిటేషన్ కాలువలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో నీళ్లు పట్టుకున్నటువంటి సోర్సెస్ ఎలా ఉన్నాయి అదంతా చూడడం జరిగింది. ఈ పక్కన 2-3 బజార్లు కూడా చూడడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సీజన్లో జ్వరాలు వస్తున్నాయనంటే దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటేమో నీళ్ళ ద్వారా వాటర్ కంటామినేషన్ వస్తుంది. వాటర్ కంటామినేషన్ అంటే ఈ వాటర్ కలుషితము, బ్యాక్టీరియా వల్ల వాటర్ కలుషితం అవుతుంది. వాటర్ కలుషితం అయినప్పుడు టైఫాయిడ్ జ్వరాలు, నీళ్ళ విరేచనాలు, జాండీస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఇళ్లలో పట్టుకునేటువంటి నీళ్లలో డెంగీ దోమలు గుడ్డు పెట్టడం వల్ల ఆ దోమ అక్కడ తయారవుతుంది. ఆ గుడ్డు దశ నుంచి దోమ దశగా మారడానికి 11 రోజులు టైం పడుతుంది. దానికి మనము అక్కడ ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటనేది పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది. ఈ జల్లేపల్లి అండి, మా జల్లేపల్లిలో 30 మంది జ్వరాలు వస్తున్నాయి. బాగా వస్తుంటే దవాఖానల మటుకి తిరుమలపాలెం పోతే మామూలుగా ఏమైందండి, జ్వరం వస్తుందండి. 3 రోజులే బాగా దగ్గు, జ్వరం ఉరుకుతూ వస్తుంది. ఆ జ్వరం వస్తే గాడి బాగానే 3 రకాల మాత్రలు చేయడం, అక్కడ ఐచీఏ పోండి, మరి రక్త పరీక్ష చేయమండి, ఇంకా లేదు ఖమ్మం పోవాలి అంటాం. అని మమ్మల్ని పట్టించుకోవాలి. ప్రభుత్వం వారు ఎవరైనా ఆ జల్లేపల్లి గ్రామాన్ని జల్లేపల్లి అండి.